నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. తూర్పు కాపులు ఎల్లప్పుడూ కట్టు బానిసల్లాగా బతకాలా? మాకంటూ ప్రత్యేకమైన ఆత్మాభిమానం ఉండదా? జీవితాంతం అగ్రకులాలకు అడుగులకు మడుగులొత్తులాగా మేము బతకాలా అంటూ తూర్పు కాపులు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభలలో తూర్పు కాపులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పు కాపుల సామాజిక వేదిక ఆధ్వర్యంలో తూర్పు కాపులు నిరాహార దీక్షలు చేపట్టారు. ముందుగా తూర్పు కాపు సామాజిక వేదిక ప్రతినిధులు కలెక్టర్ కార్యాలయం వద్ద గల జ్యోతిరావు పులే విగ్రహానికి వినతి పత్రం అందజేసిన అనంతరం నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా తూర్పు కాపు సామాజిక వేదిక నాయకులు రొంగలి రామారావు, మజ్జి అప్పారావు, మంత్రి రమణమూర్తి, గంగిరెడ్డి సాంబా మాట్లాడుతూ జిల్లాల్లో సుమారు 12 లక్షల మంది తూర్పు కాపులు ఉన్నారని, అయినప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు తూర్పు కాపులకు సముచిత స్థానం కల్పించకుండా అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు కాపులుగా పుట్టిన మేమంతా కట్టు బానిసల్లాగా బతకాలా? అగ్రజాతుల వారికి అడుగులకు మడుగులు ఒత్తే విధంగా తామంతా జీవించాలా? మాకు కూడా ఆత్మ అభిమానం ఉంటుంది కదా అని ప్రశ్నించారు. మా సమాజానికి, వర్గానికి చట్టసభలలో ప్రాధాన్యత కల్పించని పక్షంలో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. నుంచి అంతకుముందు ఓసీలు చేతుల్లో చూడు. చూడండి. తూర్పు కాపుల ఐక్యత. తూర్పు కాపులు అభివృద్ధి పదంలో నడాలని ఉద్దేశంతో మేము సంఘ భవనాలు నిర్మించుకొని రాష్ట్రంలో మా తాలూకా ఉనికిని చాటుకోవడానికి మేము ప్రయత్నిస్తుంటే ఇప్పుడు నుండి రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు తూర్పు కాపుల్ని అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. నాడు మరి ఎంపీగా ఉన్నటువంటి పైడితెల్లాయుడు గారిని దింపి పడాలండ్రి గారు ఈ మినిస్టర్గా ఉన్నటువంటి ఆవిడకి ఎంపీ టికెట్ ఇచ్చి మరి అక్కడ మినిస్టర్గా ఉన్నటువంటి పడాలండ్రి స్థానంలో ఇంకొకరిని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఆ విధంగా తూర్పు కాపుల్ని ఆ రోజు అనగదొక్కారు. ఈరోజు మరి గత ఎలక్షన్లో మీసాల గీత గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే ఆమెను తప్పించి ఓసీలు టికెట్ ఇచ్చారు. మరి జిల్లాలో 4 సీట్లు ఓడిపోయారు. అన్ని సీట్లు కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈరోజు మరి నిష్పత్తి ప్రకారంగా మరి తూర్పు కాపులకు చెందవలసినటువంటి ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ ఇంకా ప్రకటించలేదు. మరి ఇప్పటికే 3 సీట్లు ఓసీలకు ఇచ్చారు. మీకు దమ్ము ధైర్యం లేదా రాజకీయ పార్టీలకి? మీ పిల్లలకి సీట్లు కన్ఫర్మ్ చేసుకున్నారు, మీకు కన్ఫర్మ్ చేసుకున్నారు, మీ బంధువులు చేసుకున్నారు, మీ అల్లులు చేసుకున్నారు, మీ బామ్మర్దులు చేసుకున్నారు, మీ బామ్మర్దుల పిల్లలకు కూడా అల్లులకు కూడా టికెట్లు ఇచ్చుకున్నారు. మీకు దమ్ముంటే బొబ్బుల్లో మార్చి చూడండి, దమ్ముంటే ఇక్కడ విజయనగరంలో మార్చి చూడండి. వాళ్ళ జోలికి వెళ్ళరు. ఎందుకంటే మీ బొక్కలన్నీ వాళ్ళు బయట పెడతారనే భయం మీకు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ అధిక సంఖ్యలో ఉన్నటువంటి తూర్పు కాపులు ఉన్నారు, మరి యాదవులు ఉన్నారు, మరి ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, మరి బీసీ కులాలు చాలా ఉన్నారు. వీళ్ళందరూ పనికిరారా? అంటే మీ పిల్లలు మాత్రమే పనికొస్తారా రాజకీయాలకి? మేమేమో ధర్నాలకు కావాలి. అరెస్ట్ తూర్పు కాపుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే ముఖ్యంగా సుమారు
45% వరకు జిల్లాలో ఉన్నారు. అయినా సరే ప్రధానమైనటువంటి పార్టీలు గుర్తింపు చేయటం లేదు. మరి ఈరోజు మరి శాసనసభ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి. దానికి తగినంత ఈ పెర్సంటేజ్ ప్రకారం మాకు సీట్లు కేటాయించకపోవడం వల్ల ఈరోజు నిరసన, ముఖ్యంగా నిరసన ద్వారా తెలియపరుస్తున్నాము. మరి అంచేత అర్హులైనటువంటి మా తూర్పు కాపులందరికీ కూడా మరి ఏ నియోజకవర్గంలో అయితే ఏ పార్టీకి ఆయన జెండాలు పట్టుకొని మరి ప్రాధాన్యత కల్పించి పని అయితే చేశారో ఆ వ్యక్తులకి మేము మద్దతు పలుకుతున్నాము. మరి అటువంటి వ్యక్తులకి, గెలిచే వ్యక్తులకి ఇచ్చేటట్లయితే మా తూర్పు కాపు సంఘ సభ్యులతో అందరం కూడా ప్రతి ఒక్కరి మేము సైనికుల్లా పనిచేసి మీ పార్టీలకి మేము అప్పచెప్పడానికి తూర్పు కాపులం అందరూ కూడా మేము పనిచేస్తాము. అంచేత మీరు ఎందుకు సంకోచిస్తున్నారు? గెలిచిన వ్యక్తులకి ఎందుకు ఇవ్వటం లేదు? ఎక్కడి నుండో వలస నుండి వచ్చినటువంటి డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి, పెద్ద పెద్ద కంపెనీలు, వ్యాపారాలు వస్తువులకి ఇవ్వడానికి ముందుకెళ్తున్నారే తప్ప ఒక సామాజికంగా ఉండే వ్యక్తులకి ఇవ్వడానికి ఏ పార్టీ అయినా ఎందుకు మీరు వెనకాడుతున్నారని ఈరోజు నిరసన ద్వారా ఒక పార్లమెంటుకి ఎంపీగా ఇవ్వడానికి కూడా మరి వెనకాడుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో, అన్ని పార్లమెంట్లకి మరి ప్రకటించారే కానీ విజయనగరం జిల్లాలో ప్రకటన చేయకపోవడం తూర్పు కాపులు అందరూ కూడా చాలా బాధపడుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడానికి ముందుకొచ్చాం. అంతేకాదు